నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి గురించి. అరవింద్ గారు అసలు ఎంపీ అయింది ఎలా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్కు. అరవింద్ గారు అది ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఏ రోజు ఏ పార్టీ కండువా కూడా మోసినటువంటి వ్యక్తి కాదు, అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు. అయినప్పటికీ మీరు రాజకీయంలోకి యాక్సిడెంటల్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చిన రోజు డి శ్రీనివాస్ గారు కానీ సంజయ్ కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏ పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. ఆ వ్యాక్యూమ్ని, ఆ గ్యాప్ని ధర్మపురి అనే పేరుకు ఉన్న వాల్యూని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ ప్రజలు, లీడర్లు, ఓటర్లు నిన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. అదేదో నీ బలమని నువ్వు భ్రమపడితే అబ్సల్యూట్లీ మిస్టేక్. నువ్వు గెలిచింది శ్రీనివాస్ గారు సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల మందికి చేసినటువంటి మేలును వాళ్ళు గుర్తుంచుకొని ఆ ఓట్లు నీ వైపు వచ్చినాయి. నీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నువ్వు ఏ స్కూల్లో అయితే ఇప్పుడు చదువుకుంటున్నావో ఆ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసినాం మేము. మామూలు విషయం కాదు. ఇంతకుముందు కూడా నాకు పార్టీ లైన్స్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఫోన్ వచ్చింది. ఈ బీజేపీ క్యాండిడేటు అరవింద్ చాలా ఎక్స్ట్రాలు మారుతున్నాడు, అతన్ని అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే నేను రెండో ఫోను మా నాన్నగారికి డి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసిన. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, అరవింద్ని అటాక్ చేయమంటున్నారు, నాకు కర్తవ్యం బోధించండి నాన్న అని ఫోన్ చేసిన. ఆయన నాకు చెప్పింది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి నీకు బాధ్యత నిమ్మను, రెస్పాన్సిబిలిటీ నిమ్మను. మనం అనవసరంగా నోరు పడేసుకోవద్దు. నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత నువ్వు అప్పుడు మాట్లాడినా, ఏం యాక్షన్ చేసినా, ఏం పని చేసినా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించినట్టు ఉంటుంది, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఎవరో నోరు పడేసుకున్నారని మనం పడేసుకోవద్దు సంజు అని చెప్పి, దానికి మాటకు కట్టుబడే ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఎన్ని వెధవ మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా అన్నీ భరించుకుంటూ కడుపులో పెట్టుకుంటూ వచ్చినాం. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ సింగిల్ కమాండ్ ఫ్రమ్ మై హై కమాండ్. ఢిల్లీ నుండి కానీ, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు కానీ, మా అభిమాన నాయకుడు రేవంత్ గారు ఒక్క ఫోన్ కాల్ చేసిన తెల్లారి నుండి సంజయ్ దీని సంగతి ఏందో చూడు అని ఒక్క మాట చెప్పిన తర్వాత, బిడ్డ నువ్వు నిజామాబాద్ మీటింగులు పెట్టు, పక్కకు పెట్టు, నువ్వు నడుచుడు కానీ తిరుగుడు కానీ బాగా కష్టమైపోతుంది నీకు. నీ ఎంబట తిరుగుతున్న వాళ్ళకు నువ్వు ప్రతి నెల జీతం ఇచ్చుకోవాలా, వాళ్ళకు ఫోన్లు కొనియాలి, వాళ్ళకు కార్లు కొనియాలా, వాళ్ళను మేపాలా, కథలు పడాలా. మాకు అట్లా అవసరం లేదు. మేము చేసిన పనులు గుర్తున్నాయి ప్రజలకు. మా కోసం రక్తం చిందించడానికి తయారున్నారు. మేము పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇయ్యాలటి వరకు ఏ మీటింగ్కి కానీ, ఏ ప్రోగ్రాం కానీ రూపాయి ఖర్చు పెట్టి రూపాయి ఎవడికో జేబులో పెట్టిన దాఖలాలు లేవు. నువ్వు ఎట్లా చేస్తారు, మీ పార్టీ వాళ్ళు ఎట్లా మీటింగులు చేస్తారు, ఏం కథ మాకు బాగా తెలుసు. నేను బీజేపీ పార్టీ గురించో ఆ పార్టీ నాయకుల గురించో నేను పర్సనల్గా ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి పర్సనల్గా వయస్సు లేదు, పదవి లేదు, ఒకరు లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టానుసారంగా నోరు పడేసుకొని దానితోని నీకు పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. నిజామాబాద్కి 2 సార్లు ఎంపీ అయినవు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? పబ్లిక్గా అపీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, స్టేట్ హైకమాండ్కు కూడా మీరు నాకు అఫీషియల్గా ఇస్తారా, అన్అఫీషియల్గా ఇస్తారా, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పనిచేస్తాము, ఎట్లా ఉరుకులు పెట్టిస్తాము, తద్వారా ఎవరికి ఎక్కడ ఎట్లా కౌంటర్ ఇస్తాము అది మీరే చూస్తారు. కరిసే కుక్కలు ఎక్కువ మురుగేటి గర్వయి. అందుకని ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఇచ్చి మాతో మాట్లాడి చూడండి.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అండన సంజయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏ రకంగా నిజామాబాద్లో పనిచేస్తారో ఈ ప్రెస్ మీడియా మిత్రులు, ప్రజలు, అన్ని పార్టీల శ్రేణులు కండారా చూస్తాయని చెప్పి ఇప్పటికైనా ఎంపీ అరవింద్ గారు అతని భాషను, అతని నోరును అదుపులో పెట్టుకుంటాడని ఆశిస్తూ, ఇండివిజువల్గా చాలామంది మిత్రులకు, మా పార్టీలో పెద్ద మనుషులకు కూడా చెప్పిన, ఈరోజు పబ్లిక్గా ప్రెస్ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, నన్ను స్ట్రెంథన్ చేసి చూడండి. నేను ఇదివరకు ఇక్కడ నిజామాబాద్లో మేయర్గా ఉన్నప్పుడు నేను ఎట్లా పనిచేసినో ఈ మా మిత్రులందరూ, నిజామాబాద్ ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చూసిరు. నా పనిచేసే విధానం నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ముఖ్యంగా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దగ్గరుండి చూసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా నా గురించి తక్కువ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఆయన మన జిల్లాకు కొద్దిగా దూరము, తెలుసుకొని ఉండాలా. నాకు గనక కాంగ్రెస్ పార్టీ బాధ్యతనిచ్చి ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, నాకు కావాల్సినటువంటి సపోర్టు, బలాన్ని, ధైర్యాన్ని చేకూర్చినట్టయితే నేను మీకు ఈ ప్రెస్ మీడియా ద్వారా చెప్తా ఉన్నా, 5కి 5 అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ గెలిపించడానికి నా శాయశక్తుల పనిచేస్తా, పూర్తిగా గెలిపించగలుగుతా అనే విశ్వాసం కూడా నాకు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9కి 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని తీసుకెళ్ళి ఇందిరమ్మను గెలిపించినటువంటి చరిత్ర రాజారాం గారిది. అలాగే డి శ్రీనివాస్ గారు కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 9కి 9 సీట్లు గెలిపించుకొని వెళ్ళి సోనియమ్మకు కల్పించినటువంటి చరిత్ర. ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో నిజామాబాద్లో జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగింది. టికెట్లు సక్రమంగా ఇవ్వటం జరగలేదు. తద్వారా మనకు రావాల్సినన్ని సీట్లు, రావాల్సినన్ని ఓట్లు రాలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దయచేసి నిజామాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, కొన్ని సర్వేల ద్వారా నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని దాన్ని రెడ్ మార్క్ కింద పెట్టి, ఏదైతే మీకు సర్వే రిపోర్ట్లు వచ్చినాయో, నిజామాబాద్ గడ్డ మీద పుట్టి పెరిగి ఇక్కడనే కలిసిపోయే సంజయ్గా చెప్తున్నా, నేను నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సరైనటువంటి నాయకులను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సరైన దిశలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజామాబాద్లో కాంగ్రెస్ లేదనే మాట అవాస్తవం, పూర్తిగా అబద్ధం అది. సో మనకు టైం ఉంది, 2 సంవత్సరాల టైం ఉంది, మెల్లిగా చేపడుతున్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ ఎంతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, వారి టీం మెంబర్స్ అందరూ కలిసి కూడా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ, ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ అభివృద్ధి వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో అయినా కూడా బీసీలకు, అన్ని కులాల వారికి వారి వారి రిప్రజెంటేషన్ బట్టి, వారి వారి సంఖ్యను బట్టి జిల్లాలో పకడ్బందీగా గెలిచే విధంగా, మెజారిటీ సీట్లు గెలిచే విధంగా, అన్ని సీట్లు గెలిచే విధంగా టికెట్లు ఇవ్వాలా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి వీలైనంత త్వరలో గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రెస్ మీడియా ద్వారా కోరుకుంటాను. Big TV without fear or favor.